ఎంఎస్ ఆఫీస్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. ఎంఎస్ ఆఫీస్ని ప్యాకేజ్ అంటారు. ప్యాకేజ్లో అప్లికేషన్స్ ఉన్నాయి. వాటి పేర్లు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంకా చాలా యాక్సెస్ అని, బైండర్ అని, అవుట్లుక్ అని. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ గురించి చెప్దాం. ఎంఎస్ వర్డ్ని మనం ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ఎంఎస్ వర్డ్ అనే యాప్స్ అన్నీ వస్తాయి. దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఈ సెర్చ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ బాక్స్ టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది చూడండి. ఇక్కడికి వెళ్ళి మీరు విన్ వర్డ్ అని టైప్ చేయాలి. విన్ వర్డ్ క్యాపిటల్స్ అయినా టైప్ చేయొచ్చు, స్మాల్స్ అయినా టైప్ చేయొచ్చు, సగం క్యాపిటల్స్ సగం స్మాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విన్ వర్డ్ని ఇలా క్యాపిటల్స్ అనొద్దు, అప్పర్ కేస్లో రాసి ఎంటర్ బటన్, వెంటనే మనకు కావాల్సిన ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. ఇది వన్ వే. ఇట్లా ఇంకోటి అన్ని స్మాల్సే రాస్తున్నాను, విన్ వర్డ్, ఎంటర్ బటన్, ఎంఎస్ వర్డ్ ఇలా వచ్చింది. ఇప్పుడు స్మాల్స్ రాశాను, క్యాపిటల్స్ రాశాను, ఎలా రాసినా వస్తుంది. అయితే మనం అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాయకూడదు, స్పేస్ ఇవ్వకూడదు. ఎవరికి స్పేస్ ఇవ్వకూడదు? విన్కి, వర్డ్కి స్పేస్ ఇవ్వకూడదు. ఒక్కోసారి ఇచ్చినా వస్తుంది, కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. నెక్స్ట్ ఈ విన్ వర్డ్ అనే దాన్ని ఏమంటారు అనుకున్నాం నిన్న? ఎగ్జిక్యూటబుల్ ఫైల్. దాన్ని ఏమంటారండి? ఎగ్జిక్యూటబుల్ ఫైల్. మన సిస్టంలో ఇప్పుడు ఎక్కడుందో వెతుక్కోకర్లా, సెర్చ్లోకి వెళ్ళి విన్ వర్డ్ అని టైప్ చేస్తే చాలు, డైరెక్ట్గా మనకి ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి బ్లాంక్ డాక్యుమెంట్ అని కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు. ఎస్, ఇట్లా మనకి స్క్రీన్ ఒకటి కనబడుతుంది. ఈ స్క్రీన్ని మనం విండో అని పిలవాలి. ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ విండో. ఇది ఎవరి విండో? ఎంఎస్ వర్డ్ విండో. విండో అంటే మనం ఏ పని కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా వేరే వర్క్ ఏదో వచ్చింది, ఎంబటే ఎంఎస్ వర్డ్ని కాసేపు పక్కన పెట్టాలి, ఇన్ ద సెన్స్ సస్పెండ్ చేయాలి, పాజ్ చేయాలి. వెంటనే ఇక్కడ చూడండి మైనస్ అని ఉంది, మైనస్ ఆ బటన్ క్లిక్ చేయగానే అవుతుంది. మళ్ళీ మ్యాక్సిమైజ్, అదే క్లిక్ చేస్తాం. అవసరమైతే దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు, ఇటుపడి జరుపుకోవచ్చు. జరపడం అంటే ఎలా అంటే ఈ బ్లూ కలర్ డాక్యుమెంట్ 1 అని చూసారా, ఆ డాక్యుమెంట్ 1 దాని మీద మౌస్ లెఫ్ట్ క్లిక్ని అలాగే పట్టుకొని ఉంచి జరపచ్చు. దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎట్లా పడితే అట్లా చేయొచ్చు. కాబట్టి దీన్ని ఏమన్నారు? విండో. కిటికీ లాంటిది, ఇల్లంతా క్లోజ్ చేయకుండా ఆ కిటికీ వరకు మనం ఏదైనా చేయొచ్చు, అంటే సపరేట్ వర్క్ దాకా చేసుకోవచ్చు అంటం కోసం ఆ పేరు పెట్టారు. సో దీనికి మ్యాక్సిమైజ్. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకి విండో అని కనబడుతుంది. ఇది ఎంఎస్ వర్డ్ విండో. అంటే ఎంఎస్ ఎక్సెల్ విండో దానిది ఉంటుంది, ఎవరి విండో వరకు సపరేట్గా ఉంటుంది, అంటే ఎవరి అప్లికేషన్ విండో వారికి ఉంటుంది. రైట్. నెక్స్ట్ విండో ఓపెన్ చేయగానే మనకి డిఫరెంట్ పార్ట్స్ కనపడి, అందులో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ 1 వర్డ్ అని ఉంది. ఆ లైన్ మొత్తాన్ని టైటిల్ బార్ అని పిలుస్తాము. టైటిల్ బార్ అంటే ఒక సినిమాకి పేరులాగా, సినిమా మొత్తం చూడకుండా టైటిల్ని బట్టి మనం చెప్పొచ్చు ఏం జరుగుతుందని. అట్లాగనే ఈ డాక్యుమెంట్లో ఏమేమి మ్యాటర్ రాసామో అదంతా ఏమో తెలియకుండానే అక్కడ పైన పేరును బట్టి కూడా దీని లోపల ఏముందో ఎస్టిమేట్ చేయొచ్చు వేరే వాళ్ళు. సో డాక్యుమెంట్ 1 దాన్ని టైటిల్ బార్. ఆ డాక్యుమెంట్ 1 అని మనం ఇవ్వాల, ఆటోమేటిక్గా సిస్టమ్ వాళ్ళే ఇస్తారు. అంటే మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే ఏ పేరు పెట్టకపోతే డాక్యుమెంట్ 1 అని వాళ్ళే ఇస్తారు. ఎలాగైతే మొబైల్ ఫోన్లో మనం ఒక ఇమేజ్ క్లిక్ చేస్తే IMG1 డేట్ వేసి వాళ్ళే నేమ్స్ ఎలా ఇస్తారో ఇక్కడ అలాగా. లేదు సార్ నేను రేపొద్దున దానికి ఏదో ఒక పేరు పెట్టుకుందాము అని అనుకుంటే మీరు సేవ్ చేయాలి. సో సేవ్ చేయడం ఎలా అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని ఎక్కడో ఒక చోట డెస్క్టాప్ మీదనో మీ ఇష్టం నచ్చిన చోట ఇప్పుడు సేవ్ చేస్తాను. నేనేమనంటే ఎంఎస్ వర్డ్ హోమ్ మెనూ అని రాసి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. వెంటనే ఇప్పుడు చూడండి ఇక్కడ టైటిల్ బార్ ఏమైంది? ఎంఎస్ వర్డ్ హోమ్ మెనూ. ఓహో, ఇది ఎంఎస్ వర్డ్ హోమ్ మెనూ గురించి వీడు ఇతను రాస్తున్నారు అని తెలిసిపోతుంది. సో టైటిల్ బార్ అంటే మనం ఏమైతే డాక్యుమెంట్లో రాసి సేవ్ చేస్తున్నామో ఆ పేరుతో సేవ్ అవుతుంది. సో వర్డ్ అని వాళ్ళే ఇస్తారు. నెక్స్ట్ దాని తర్వాత ఈ పైన హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్ వాటన్నిటిని మెనూస్ అని పిలుస్తారు. మెనూస్ షార్ట్ ఫామ్లో మెనూ బార్. కొత్తగా ఇప్పుడు మనం ట్యాబ్స్ అని కూడా పిలవచ్చు. ఎలా పిలుస్తారంటే హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డిజైన్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్ అలాగా. నెక్స్ట్ వాటి తర్వాత బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ వాటన్నిటిని ఆప్షన్స్ అని పిలుస్తారు.
అంటే ప్రతి మెనూకి ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మెనూలో ఈ ఆప్షన్స్ అన్నీ, ఇప్పుడు ఇన్సర్ట్ మెనూ క్లిక్ చేస్తున్నా, ఇన్సర్ట్ మెనూలో ఆప్షన్స్, డిజైన్ మెనూలో ఆప్షన్స్, లేఅవుట్స్. సో ఇవన్నిటిని ట్యాబ్స్ అంటారు, వాటి లోపల ఉన్న వాటిని మెనూస్ అంటారు. హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్ అన్ని వరుసగా ఉన్నాయి కాబట్టి దాన్ని మెనూ బార్ అని పిలుస్తాం. మెనూ బార్. మెనూ బార్లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత రూలర్స్. ఈ ఏరియా చూడండి, రూలర్స్, హారిజాంటల్ రూలర్, వెర్టికల్ రూలర్. ఇటు పక్క చూడండి మీరు, వెర్టికల్. ఈ ఏరియా ఇది వెర్టికల్ రూలర్, ఇది హారిజాంటల్ రూలర్. ఇలా రెండు రకాల రూలర్స్ ఉన్నాయి. సో రూలర్స్ హారిజాంటల్, వెర్టికల్. నెక్స్ట్ ఇంకా మనం ఈ వైట్ పేజీలో రాస్తున్నాం, దానిని యూజర్ ఏరియా అంటారు. దీనికి ఇంకొక పేరు ఉంది, క్లయింట్ ఏరియా. క్లయింట్ ఏరియా. ఇప్పుడు మనం రాసినవన్నీ పార్ట్స్ అనమాట, ఎంఎస్ వర్డ్ యొక్క పార్ట్స్. దాని తర్వాత ఒక పేజ్ వెనక్కి ముందుకు జరగాలనుకోండి, స్క్రాల్ బార్స్ ఈ మూలకండి, సైడ్ మూలకి స్క్రాల్ బార్స్, వెర్టికల్ స్క్రాల్ బార్, అదేవిధంగా హారిజాంటల్ స్క్రాల్ బార్ ఇంకోటి దీని కింద ఈ ఏరియా. అలా హోల్డ్ డౌన్ చేసి మూవ్ జరపాలి. సో స్క్రాల్ బార్స్ రెండు ఉన్నాయన్నమాట, హారిజాంటల్, వెర్టికల్. నెక్స్ట్ ఇక మనం ఎన్నో పేజీలో ఉన్నాము అవన్నీ ఇక్కడ అడుగును కనపడతాయి. పేజ్ 1 of 1, 30 words రాసాం, ఇంగ్లీష్లో రాస్తున్నాం, ఇట్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫాంట్లో రాస్తాం ఇట్లా. సో వాటిని ఏమంటారంటే స్టేటస్ బార్. స్టేటస్ బార్. అయితే ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఒకసారి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకు విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోకి టైటిల్ బార్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్ హోమ్ మెనూ. దాన్ని డాక్యుమెంట్ 1 అని కూడా అంటాము. డాక్యుమెంట్ 1. డాక్యుమెంట్లో మనకి ఏముంటాయి, పేజెస్ ఉంటాయి. ఇది పేజెస్ అంటే డాక్యుమెంట్ని మనం బుక్ అనుకుంటే బుక్లో పేజెస్ ఉన్నాయి. అట్లాగనే ఇక్కడ డాక్యుమెంట్లో ఉండే పేజెస్. ఎన్ని పేజెస్ మనం ఏం చెప్పకుండానే 1 పేజ్ ఉంటుందండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని పేజెస్ వస్తాయి. అవి ఎలా వస్తాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎలా వస్తాయంటే ఒకసారి ఇప్పుడే చూడండి, హోమ్ ఇన్సర్ట్లోకి వెళ్ళి బ్లాంక్ పేజ్ అలా అంటుంటే న్యూ పేజెస్ వస్తూనే ఉంటాయి. వాటి యొక్క షార్ట్కట్కి Ctrl+Enter. కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకోవాలి, కంట్రోల్ అనే బటన్ పట్టుకోవాలి, ప్లస్ ఎంటర్ బటన్. అంతేగాని ప్లస్ నొక్కడం అని కాదు, కంట్రోల్ కీని ఎంటర్ కీని రెండింటిని ఒకేసారి ప్రెస్ చేయమని. మీరు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్ని న్యూ పేజెస్ వస్తాయి. ఇలా అక్కర్లేదు అనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి బ్లాంక్ పేజ్ అనాలి. సో ఇది పార్ట్స్. మళ్ళీ వన్స్ అగైన్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకి విండో వస్తుంది. ఆ విండోకి ఫస్ట్ కనపడేదాన్ని టైటిల్ బార్ అంటారు. మనం ఏమి టైటిల్ ఇవ్వకపోతే డాక్యుమెంట్ 1 అని వస్తుంది. సేవ్ చేసుకుంటే మనం పేరు పెట్టుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ 1 అంటే బుక్ లాంటిది, అందులో పేజెస్ ఉంటాయి, ఎన్ని పేజెస్ అని తెచ్చుకోవచ్చు. దాని తర్వాత మెనూ బార్ అని, ఆప్షన్స్ అని, రూలర్స్ అని, క్లయింట్ ఏరియా మనం రాసేది, స్క్రాల్ బార్స్, స్టేటస్ బార్. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది ఎంఎస్ వర్డ్ విండో. నెక్స్ట్ ఇక ఎంఎస్ వర్డ్ మనం ఎలాగా, ఎందుకు ఈ ఎంఎస్ వర్డ్ నేర్చుకోవడానికి ఇవన్నీ అవసరమా అంటే, రేపొద్దున మనకి ఏదైనా చేస్తున్నప్పుడు డౌట్ వస్తే ఇలా ఆన్లైన్లోనో యూట్యూబ్లోనో హెల్ప్ తీసుకోవడానికి మనం వాళ్ళని అడగాలి క్వశ్చనింగ్. ఆ క్వశ్చనింగ్కి ఇది కావాలిగా, అక్కడ నాకు అది కనపడట్లేదు అనకుండా స్క్రాల్ కనపడట్లా, లేకపోతే రూలర్స్ కనపడట్లేదు. సో దట్ వర్డ్స్ ఆ కీవర్డ్స్ కావాలి, అందుకని వాటి పార్ట్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఆప్షన్స్, ఇందులోది హోమ్ మెనూలో ఉన్న ఆప్షన్స్ చేద్దాం. సో ఫస్ట్ వన్ బోల్డ్. బోల్డ్ అంటే థిక్నెస్. బోల్డ్ మీన్స్ థిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి చూడండి, హలో వెల్కమ్ టు ఎంఎస్ వర్డ్, దిస్ ఈజ్ ఫస్ట్ టాపిక్ అనేదో మ్యాటర్ రాశాను. ఇందులో నేను ఎంఎస్ వర్డ్ అనే దాన్ని హైలైట్ చేయాలి. ఈ హలో వెల్కమ్ టు ఎంఎస్ వర్డ్, దిస్ ఈజ్ ఫస్ట్ టాపిక్ అని లైన్ ఎక్కడ రాసాం, అనే సెంటెన్స్ని ఎక్కడ రాసాం, యూజర్ ఏరియాలో. ఎప్పటికప్పుడు మనం అనుకోవాలి, యూజర్ ఏరియాలో రాసాము, దానికి ఇంకో పేరు క్లయింట్ ఏరియా. యూజర్ ఏరియాలోనే రాస్తాం. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే యూజర్ ఏరియా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పైనుంచి కాదు, లెఫ్ట్ నుంచి కాదు, ఇక్కడి నుంచే. సో యూజర్ ఏరియా కంటూ కొన్ని మార్జిన్స్ ఉన్నాయి, అక్కడి నుంచే మారుతుంది. అవసరమైతే మనం ఆ మార్జిన్ని పైకి కిందకు జరుపుకోవచ్చు. ఇక పక్కన చూడండి స్కేల్ ఉంది, రూలర్, దాంతో ఇలా పైకి కిందకు అనుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన వాటికి ఇది. ఇక్కడ వేరేవి రాస్తాం, అవి నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూద్దాం. వాటిని హెడర్స్ అండ్ ఫోటోస్ అంటారు. ఈ ఏరియాలో, ఆ ఏరియాలో హెడర్స్ అండ్
ఫోటర్స్. సో మనం ఈ క్లయింట్ ఏరియా పొజిషన్ని మనం పైకి కిందకి మార్చుకోవచ్చు బై యూజింగ్ వెర్టికల్ స్క్రోల్ బార్. అదేవిధంగా ఇక్కడ ఈ గ్యాప్ ఉంది, దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ ఎలాగైనా మార్చుకోవచ్చు, 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ అని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అంటే మార్జిన్ ఏరియాని మనం మార్చుకోవచ్చు అని చెప్పడానికి అలా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్ గురించి చెప్తున్నా కాబట్టి ఎంఎస్ వర్డ్ అనే దాన్ని హైలైట్ చేద్దామని. హైలైట్ చేయడం అంటే చూడంగానే అక్కడ ఏం జరుగుతుందనే వర్డ్ కళ్ళలో పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి, ఆ డేట్ ఏది అనగానే ఆ డేట్ కొంచెం థిక్నెస్గా వెంటనే కనపడాలి కాబట్టి మనం థిక్నెస్ చేయడం కోసం అవసరం. దాన్ని ఇక్కడ ఎంఎస్ వర్డ్లో మనం బోల్డ్ అంటాము. సో ఈ క్లయింట్ ఏరియాలో రాసిన మ్యాటర్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మొబైల్ ఫోన్లో 10 ఫొటోస్ ఉన్నాయి, అందులో 3 వేస్ట్ అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయటం అంటే ఆ సిస్టమ్ తోటి మనం మాట్లాడుతున్నాం, దీంతో ఇదే చేయబోతున్నామని. అట్లాగనే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనే దాన్ని హైలైట్ చేయాలి, దాన్ని సెలక్షన్ చేయటం అంటారు. సెలక్షన్ చేయాలంటే ఈ మానిటర్లో రాసిన దాన్ని 2 వస్తువుల ద్వారా సెలెక్ట్ చేయొచ్చు. ఒకటి కీబోర్డ్ ద్వారా, ఒకటి మౌస్ ద్వారా. మౌస్ ద్వారా చేయడం చాలా ఈజీ, దీన్ని మౌస్ అంటారు. ఇది కదులుతున్న దాన్ని మౌస్ పాయింటర్. అలా కాకుండా హెచ్ దగ్గర చూడండి, హెచ్ దగ్గర నుంచి వెల్కమ్ టు ఎంఎస్ వర్డ్ అని అటు ఇటు కదులుతున్న దాన్ని కర్సర్ అంటారు, అది కీబోర్డ్కి సంబంధం. ఇదేమో మౌస్ తోటి. సో యూజర్ ఏరియాలో 2 వస్తువుల ద్వారా చేయొచ్చట, ఒకటి కీబోర్డ్ ద్వారా, ఒకటి మౌస్ ద్వారా. మౌస్ ద్వారా చేయడం సెలక్షన్ చాలా ఈజీ. ఎలా అంటే మీరు ఏ పదం అయితే సెలెక్ట్ చేయదలుచుకున్నారో ఆ పదం దగ్గర లెఫ్ట్ మౌస్, అదే మౌస్ ఉంచి లెఫ్ట్ క్లిక్ని అంతే పట్టుకొని ఉంచి జరుపుతూ పోవాలి. పట్టుకొని అదిం పట్టి ఉంచాలి. ఎలాగైతే నేల మీద నీళ్లు పడితే క్లాత్ పెట్టి తుడుస్తాము, అలా నేలకి క్లాత్కి గ్యాప్ లేకుండా ఆనిస్తామో అలాగా. ఒక బియ్యం బస్తా బరువుకుంటే ఎలా ఈడ్చుకుంటూ పోతామో అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, లెఫ్ట్ క్లిక్ని క్లిక్ చేస్తూ లెఫ్ట్ మౌస్ని. అక్కడ దాకా వచ్చా. ఇది సెలక్షన్. సెలక్షన్ చేసిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు, కట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, బోల్డ్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఇదొక పద్ధతి. అలా కాకుండా ఈ వెల్కమ్ అనే పదాన్ని సెలెక్ట్ చేయాలన్నా ఇలా చేయాల్సిందే. అలా కాకుండా మనం 2 టైమ్స్ క్లిక్ చేస్తే, లెఫ్ట్ క్లిక్ వెంటనే 2 టైమ్స్ క్లిక్ చేస్తే, లెఫ్ట్ క్లిక్ని వెంటనే 2 టైమ్స్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. 3 టైమ్స్ క్లిక్ చేస్తే లైన్ అంతా సెలెక్ట్ అవుతుంది. షార్ట్ కట్స్ అండి, ఫాస్ట్గా చేసుకోవడం. 2 టైమ్స్ క్లిక్కింగ్ ఏమో వర్డ్, 3 టైమ్స్ క్లిక్కింగ్ లైన్. మళ్ళీ వెంటనే మనకు డౌట్స్, 4-5 లైన్లు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా హలో వెల్కమ్ టు సో అండ్ సో అని ఇంకో లైన్ ఏదో రాశాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైన్ ఏదో రాశాను, మళ్ళీ ఇంకో లైన్ రాశాను. వీటి మొత్తాన్ని సెలెక్ట్ చేయాలనుకోండి, ఇలా లెఫ్ట్ మౌస్ 3 టైమ్స్ క్లిక్ చేసి ఇలా వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా ఐ షేప్లో ఉన్న మౌస్ పాయింటర్ని ఇలా సైడ్ మార్జిన్కి తీసుకొస్తే యారో మార్క్గా మారింది. ఒక క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, అంతే. డ్రాగ్ చేసుకుంటూ అంటే ఇందాకట్లాగా సెలెక్ట్ చేసుకుంటూ కిందకు వస్తే సెలెక్ట్ అవుతుంది మౌస్ తోటండి. సో 2 టైమ్స్ క్లికింగ్ వెల్కమ్ 1 వర్డ్, 3 టైమ్స్ క్లికింగ్ లైన్ అంతా. అదేవిధంగా ఇట్లా వస్తూ రావటం టెక్స్ట్ అంతా. ఇట్లా మనం మౌస్తో సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు అదే పని కీబోర్డ్తో చేయటం ఎట్లాగా. ఇప్పుడు కీబోర్డ్తో చేయటం ఎట్లాగో చూడండి. కర్సర్ ఎక్కడుంది, డబ్ల్యూ దగ్గర ఉంది, బ్లింక్ అవుతుంది చూడండి, బ్లింక్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ బటన్ హోల్డ్ డౌన్, కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ని అదిం పట్టి వచ్చుకోవాలి, అంటే అలాగే పట్టుకొని ఉంచాలి, హోల్డ్ డౌన్. అలా పట్టుకొని యారో కీస్ జరపాలి. రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, ఎటు అయితే ఎటు. ఇప్పుడు నేను డబ్ల్యూ దగ్గర ఉన్నా, ఈ దగ్గరికి రావాలి కాబట్టి రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా, 1 వర్డ్. ఇది సెలెక్షన్ చేయటం అంటారు. మరి ఇలా అయితే చాలా స్లో టైం పడుతుంది కదా అని. అప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ రెండింటిని ఒకేసారి హోల్డ్ డౌన్ చేయాలి, యారోకి వర్డ్ మొత్తం సెలెక్ట్ అవుతుందండి. షిఫ్ట్ కంట్రోల్ 2 టైమ్స్ వెంటనే, కంట్రోల్ షిఫ్ట్ లేకపోతే షిఫ్ట్ కంట్రోల్ 2 ఒకటే. A+B అన్న ఒకటే, B+C అన్న ఒకటే. రెండింటిని ఒకేసారి హోల్డ్ డౌన్ చేసి మీకు ఎటు కావాలంటే అటు అలా వెళ్తుంటే సెలెక్ట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ వెనక్కి రావాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో వస్తాం. అక్కడేమో 2 టైమ్స్ క్లికింగ్, ఇక్కడేమో కంట్రోల్ షిఫ్ట్ క్లికింగ్ మౌస్ మీద. అదేవిధంగా ఇప్పుడు లైన్ మొత్తం అవ్వాలనుకోండి, ఇప్పుడు హెలో దగ్గర హెచ్ దగ్గర ఉన్న లైన్ మొత్తం అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లోనే మనకి హోము ఎండ్ అనే బటన్స్ ఉంటాయి, హోము ఎండ్. ఇప్పుడు మనం హెచ్ దగ్గర ఉన్నాం, చివరికి వెళ్ళాలి కాబట్టి ఎండ్ బటన్ చివరికి వచ్చేసా. అదేవిధంగా చివరిలో ఉన్న మౌస్ కర్సర్ చూడండి, సి దగ్గర ఉంది, టాపిక్లో సి దగ్గర ఉంది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని హోమ్ మొదలుకు వస్తాం.